2 ఏళ్ళు అయిపోయింది. ఏం చేసిండ్రు 2 ఏళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం? కేవలం టైం పాస్ కాలక్షేపం కార్యక్రమాలు తప్ప ఏమీ లేదు. రోజుకొక లీక్ ఇస్తారు. ఇగో ఈ కేసు ఆ కేసు ఆ కేసు ఈ కేసు. 2 ఏళ్లుగా కేసుల చుట్టూనే నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా లేదు. పోనీ ఆ కేసులన్న ధైర్యంగా పెడతాడా మొగోడులాగా అంటే అది కూడా శాతగా. రోజుకొక లీక్. ఇగో ఈ కేసు ఇస్తారంట, ట్యాపింగ్ అంట, నోటీస్ అంట. రారాదు కెమెరా ముంగటికి ముఖ్యమంత్రి దమ్ముంటే మొగాడు అయితే రా, వచ్చి చెప్పు ఇగో ఈ కేసులో కేసు పెడుతున్నా అని చెప్పు. రోజు చూడండి గండి రాజకీయాలు తప్ప మగాడులాగా మగతనంత రాజకీయాలు చేసే దమ్ము మాత్రం లేదు. రా ముందుకు రా, కెమెరాల ముంగటికి రా. చిట్ చాట్ల వెనకాల దాక్కునుడు ఎందుకు? ముఖం పెట్టుకొని రా ముంగటి, కెమెరా ముంగటికి వచ్చి ఇగో ఈ కేసులో నేను కేసు పెడుతున్నా, నేనే పోలీసు వాళ్ళకి చెప్పినా, నోటీస్ ఇస్తున్నా, నేనే అవసరమైతే జైల్లో పెడతా అని హోంమంత్రి కూడా నువ్వే కదా, వచ్చి చెప్పు ముంగటికి వచ్చి. అది చేత కాదు. వెనకాల కూర్చొని చిట్ చాట్ల పేరిట, కాలక్షేపం కబుర్ల పేరిట ఇలా టైం పాస్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఎందుకో కూడా మీకు తెలుసు ఈ కాలక్షేపాలు, ఎందుకు ఈ డైవర్షన్ గేమ్లు అనేది. ఎందుకంటే ఇవాళ ప్రజలు అడుగుతున్నారు 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి ఏమాయ నాయనా అని అడుగుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లోనే 40% మందికి ఇవాళ బుద్ధి చెప్పినరు. బ్రహ్మాండంగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసిరు. అందుకే రోజొక్క టైం పాస్ కార్యక్రమం పెట్టకపోతే ప్రజలు నిలదీస్తారు, అడుగుతారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కేసీఆర్ గారు మొన్న అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు రాష్ట్రం మొత్తంలోని వ్యవసాయదారులు ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ డే నుంచి యాంటీ ప్రచారం, యూట్యూబ్లలో ప్రచారం, ఏమిచ్చిరని బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నాం. ఈరోజు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, ప్రతి ఊర్లో ఇండ్లు ఇచ్చినాం, ప్రతి ఊర్లో సీసీ రోడ్లు వేసినాం. తాండలలో 10 సంవత్సరాల నుంచి రోడ్లే గతి లేవు. 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు మట్టి రోడ్లలో పోతుండే తాండా సోదరులు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిఫామ్ వేలో సిస్టమేటిక్ వేలో పనిచేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. అందుకే మాకు మ్యాండేట్ ఇచ్చారు సర్పంచ్ ఎలక్షన్స్ లో. డెఫినెట్ గా 42% మేము ఇవ్వడానికి బీసీలకు మా పార్టీ సిద్ధంగా ఉంది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. రేపు ప్రభుత్వంకి వచ్చినా కోర్టుకి వచ్చినా రాకున్నా అన్ని పార్టీలు కలిసి 42% మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు కోర్టు ఏ తీర్పిచ్చినా కూడా మా పార్టీ తరఫున 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అన్ని పార్టీలు కూడా అదే విధంగా మీ పార్టీకి వెళ్ళి ఇవ్వండి. దానికి ఏం అవసరం లేదు. 42% ఇచ్చి ఎన్నికలకు ముందు పోదాం. ఇలా మేము మా సింబల్ మీద మా సత్తా చూపిస్తాం. మా రేవంత్ రెడ్డి గారు కష్టపడి అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ఈ సక్సెస్ఫుల్. డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్ అల్టిమేట్లీ లీడ్స్ టు సక్సెస్ అంటారు. మా రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు. హార్డ్ వర్క్, డెడికేషన్, డిటర్మినేషన్ తోనే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవన్నీ గమనించాలా, మీకు డైజెస్ట్ అయితే లేదు. మీరు మాట్లాడే విధానం ఇవాళ ఆంధ్రాలో చదివింది నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ ఆంధ్రాలో చదివి ఆంధ్ర వాళ్ళని తిట్టిండ్రు. తెలంగాణ ఉద్యమం టైంలో సెంటిమెంట్ పేరిట ఇష్టారాజ్యంగా ప్రవర్తించిండ్రు. పోలీస్ అఫీషియల్స్ ను కూడా రికార్డు తీసుకోండి. మీడియా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకు రికార్డు తీసుకోండి. పోలీస్ ఆఫీసర్స్ ను, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా లంజా కొడుక అని తిట్టిన ఘనత మీ కుటుంబానికే దక్కింది కేటీఆర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా చరిత్ర డబ్బులు అంటున్నారు. డబ్బులతో కొనుగోలు చేసింది, సిస్టమ్ ను స్పాయిల్ చేసింది. మీరు ఏం బాధపడకున్నా ఇవాళ గౌరవ స్వర్గీయ జయలలిత గారు ఈరోజు భూమి మీద లేరు. వాళ్ళు అక్కడ తమిళనాడులో, ఇక్కడ మీరు డబ్బులిచ్చి ఓట్లను కొనుగోలు చేసి, ఉదాహరణకు చెప్తా, మేము మునుగోడులో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎమ్మెల్యే పెట్టిండ్రు. 200-300 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత గౌరవ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మా కేసీఆర్ గారికే దక్కింది. సిస్టమ్ ను స్పాయిల్ చేసింది మీరు, భాషను భ్రష్టు పట్టించింది మీరు. ఇవన్నీ తెలియదా జనాలకు? ఎట్లా పడితే అట్లా మాట్లాడినరు. ఆంధ్ర తెలంగాణ అని ఫీలింగ్ తెచ్చి ఇలా రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మళ్ళీ నాటకం షురూ చేసిండు. ఆంధ్రను తిట్టిందే మీరు. అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు రిమైండ్ చేస్తా ఉన్నాడు మీకు.